నీ జీవితం సర్వనాశనం ఎప్పుడైతే తెలుసా? ఈ సొసైటీ, నీ చుట్టుపక్కల వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారు, నిన్ను ఏమంటున్నారు అని నువ్వు ఆలోచిస్తావు చూడు, అప్పుడే నీ డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. నమ్మకం లేదా? చెప్తా విను. ఇంకా మన కాంపిటీషన్కి జస్ట్ 45 రోజులు మాత్రమే ఉంది. ఇంకా మ్యాటర్లోకి వస్తే, నువ్వు లా ఉన్నావు అనుకో, మరి ఇంతలా ఉన్నామేంద్రా అని అంటారు. ఒకవేళ నువ్వు ట్రాన్స్ఫార్మే బక్క అయినావు అనుకో, ఏమైందిరా రోగం వచ్చిందా అంత బక్క అయిపోయినావు అని అంటారు. ఇది నా లైఫ్ ఎగ్జాంపుల్ మామ, మీకు అర్థం కావడానికి చెప్పిన. ఒకవేళ నువ్వు ఒక మంచి జాబ్ చేస్తున్నావు అనుకో, ఎన్ని రోజులు రా ఇంకా ఈ జాబులు అవి ఇవన్నీ తిరుగుతావు, మంచిగా మనీ ఇన్వెస్ట్ చేసి ఒక బిజినెస్ చేయొచ్చు కదా అని అంటారు. అదే బిజినెస్ లో నీ క్లాస్ వస్తే, ఈ బిజినెస్ లన్నీ మనతో అవుతారా, ఏ పని చేసినా చూసుకొని చేయాలి, ఈ బిజినెస్ అనేవి టెంపరీ అని అంటారు. నువ్వు రిలేషన్షిప్లో ఉన్నావు అనుకో, ఆ పిల్ల మంచిది కదా అని చెప్తారు. ఒకవేళ నువ్వు బ్రేకప్ చేసుకున్నావు అనుకో, మంచి పిల్లని ఎందుకు వదిలేసినావురా అని అంటారు. విషయం ఏంటంటే, పక్కనటి లైఫ్లో లేని హ్యాపీనెస్ మనతో ఉంటే వాడు చూసి తట్టుకోలేడు మామ. ఏదో ఒక రకంగా నిన్ను మ్యానిపులేట్ చేసి నిన్ను మార్చేస్తాడు, దేనికి పనికి రాకుండా చేస్తాడు. నీకు అంటే నీ మనసుకు నచ్చిందే చేయి, పక్కనోడు చెప్పిండని ఏ పని చేయకు. నీ లైఫ్ కు సంబంధించిన ఏ డిసిజన్ అయినా అది నీ డిసిజన్ ఉండాలా. నీ లైఫ్ నీ కంట్రోల్లోనే ఉండాలా. నీ కంట్రోల్ పక్కనోడికి అస్సలు ఇవ్వద్దు. ఒకవేళ నువ్వు పక్కనోడు చెప్పిన మాటలు విన్నావనుకో, చెప్పినా కదా ఫస్టే, నీ డౌన్ఫాల్ నువ్వే స్టార్ట్ చేసుకున్నట్లు అవుతుంది. అదే ముచ్చట.